హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోటి తుంగ్లా. మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఒక 4 పొజిషన్స్ అయితే 4 కంపెనీలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. మరి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ ఉండి వెన్యూ ఇచ్చినట్లయితే వాళ్ళు సింపుల్గా www.apssdc.in వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వమంటారు. మరి అలా వచ్చినప్పుడు ఆ వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక కంప్లీట్ వీడియో చేయడం అనేది జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు మిస్ అయితే అక్కడి నుంచి అయితే చూసి ఈజీగా అయితే మీరు దాన్ని రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో ఇక ఈ రోజు టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. అంతకంటే ముందు మన ఛానల్ మీరు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. డైలీ జెన్యూన్గా ఉన్న జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము మా ఛానల్ అప్లోడ్ చేస్తాం. సో ఇక టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇది నోటిఫికేషన్ అనేది సిగ్మోస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే దీన్ని మనకి కండక్ట్ చేశారనమాట. జాబ్ యొక్క రోల్ చూస్తే క్యూసీ అయితే ఉంది. బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్, అనలిటికల్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 2015 to 2020 మధ్యలో పాస్ అవుట్ అయిన వారం మాత్రమే, అంటే అరౌండ్ 5 బ్యాచెస్ అనమాట. 15, 16, 17, 18, 19, 20 అనమాట. ఈ 5 బ్యాచెస్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెయిల్స్ ఫిమేల్స్ ఇద్దరు కూడా అర్హులే. 18 years కంప్లీట్ చేసుకుని 30 years మధ్యలో ఉండాలి. అప్పుడు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారు. 14,000 రూపాయల జీతం అయితే వీళ్ళు పర్ మంత్కి ఇస్తారు. ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటాయి. మొత్తం మనకి 30 వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయండి. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మనకి హెచ్ఆర్ రౌండ్ ద్వారా అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. 15 days ఆన్ జాబ్ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు జాబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి. అవేంటంటే మెడికల్ క్లైమ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇయర్లీ బోనస్ ఉంటుంది, అప్ టు 20,000 వరకు అయితే ఉంటుంది. ప్లస్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మీకు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫుడ్ ఫెసిలిటీ కూడా మీకైతే కల్పిస్తారనమాట. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు ఒకవేళ మీకు ఇందులో జాబ్ వచ్చినట్లయితే. సో దాంతోపాటుగా ఏదైతే జాబ్ లొకేషన్ ఉందో నక్కపల్లి విశాఖపట్నం అయితే ఉందన్నమాట. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, నైనంపూడి విలేజ్, నక్కపల్లి మండలం, విశాఖపట్నం అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 10/9/2021 అయితే ఉంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 13/9/2021గా ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కూడా ఇచ్చారు గణేష్ గారిది, ఆయనకైతే కాంటాక్ట్ అయ్యి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. రిపోర్టింగ్ మీకు 10 AM కల్లా ఇచ్చారు. ఇది ఒక నోటిఫికేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వచ్చిందో దానికి సంబంధించింది. సో ఫస్ట్ నేను ఈ 4 చెప్పేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తా వాటికి ఎలా రిజిస్టర్ అవ్వాలి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా ఎండింగ్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఎండింగ్ వరకు అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా రిజిస్టర్ చేయాలో కూడా నేను చూపిస్తానండి. కొంతమంది ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు, అదంతా సగమే చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను కంప్లీట్గా చూపిస్తా చూడండి. ర్యాంకోర్, పీజిఓ, ఐచోర్ కంపెనీల నుంచి మనకి విజయవాడ నుంచి అయితే ఇంకొకటి వచ్చిందనమాట నోటిఫికేషన్. ఇందులో జాబ్ యొక్క రోల్స్ 4 రకాలు ఉంటాయి. సో ముందుగా చూస్తే హెల్పర్స్ అండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తే సరిపోతుంది, కేవలం మేల్స్కి మాత్రమే. 19 years కంప్లీట్ చేసుకుని 40 years బిలో ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాలి. 7,000 నుంచి 9,000 పర్ మంత్ శాలరీ ఇస్తారు. 37 వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి. అది తర్వాత అసిస్టెంట్ టెక్నీషియన్, ఎస్ఎస్సి, ఐటీఐ డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇవి కూడా మేల్స్కే. 19 years నుంచి 40 years బిలో ఉండాలి. ఇప్పుడు చెప్పే అన్నిటికీ కూడా 9,500 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు జీతం అయితే ఇస్తారు. 46 ఖాళీలు అయితే ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్స్, ఐటీఐ డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపాయల దగ్గర నుంచి 14,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. 43 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. సర్వీస్ అడ్వైజర్స్, సూపర్వైజర్స్కి ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయల దగ్గర నుంచి 17,000 రూపాయల వరకు జీతం అయితే ఇస్తారు. మొత్తం మనకి 19 వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి. హెచ్ఆర్ రౌండ్ ద్వారా అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. 15 days ఆన్ జాబ్ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుందండి మీకు. అదేవిధంగా జాబ్ యొక్క లొకేషన్ చూస్తే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం అయితే ఉన్నాయన్నమాట ఈచర్కి. అదే పీజీఓ కనుక చూసినట్లయితే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి అయితే ఉంది. రామ్చోర్, విజయవాడ, సీతాపురంలో అయితే ఏలూరు రోడ్లో అయితే ఉంటుంది ఈ వెన్యూ అనేది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 11 అయితే ఉంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 13 అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు వీడియో చివరిలో చూపిస్తా మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలో. చాలా సింపుల్గా ఉంటుంది. 10 కల్లా మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇదొకటి. మరి మరొకటి కనుక చూసినట్లయితే మనం హుండాయ్ మోబీస్ వాళ్ళు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే దీన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అప్రెంటిస్షిప్ అండ్ నేమ్ ట్రైనీగా అయితే జాబ్ రోల్ ఉంటుంది. ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఎనీ ట్రేడ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ గ్రూప్ అయినా అప్లై చేసుకోవచ్చు. 2018 నుంచి 2021 మధ్యలో పాస్ అవుట్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. కేవలం మేల్స్కి మాత్రమే. 18 years కంప్లీట్ చేసుకుని 23 years బిలో ఉండాలి. 13,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 140 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. 15 days జాబ్ యొక్క ట్రైనింగ్ ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు.
వర్కింగ్ హౌస్ ఫుడ్ కూడా ఇస్తారు. అంటే మీరు ఎక్కడైతే చేస్తారో అక్కడ వర్కింగ్ చేసే చోట్ల హౌస్ ఫుడ్ అయితే పెడతారు వీళ్ళు. అలా విధంగా ఓవర్ టైం చేసుకునే ఛాన్సెస్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారనమాట. సో బెనిఫిట్స్ అయితే ఇవి ఉన్నాయి. జాబ్ యొక్క లొకేషన్ చూస్తే పెనుకొండ, అనంతపురం డిస్ట్రిక్ట్ అయితే ఉందన్నమాట. వెన్యూ చూస్తే హుండాయ్ మొబైల్స్ పెనుకొండ, అనంతపురం అయితే ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 10/9 ఉందన్నమాట. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్స్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్స్కి అయితే కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇదొక నోటిఫికేషన్. సో యాజ్ యూజువల్ లాస్ట్లో మీకు చూపిస్తా ఎలా రిజిస్టర్ అవ్వాలో. సో మరొకటి కనుక చూసినట్లయితే కికూలీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ విజయవాడ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. క్యూసీ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్స్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఎంఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కేవలం మేల్స్కి మాత్రమే. ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెష్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. 10,500 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తారు. అంటే స్టార్టింగ్ అనమాట 10,500 నుంచి 13,000 వరకు అయితే పెరిగే అవకాశం ఉంది. 2 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. క్యూసీ ఎగ్జిక్యూటివ్స్ ఉంది. దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఉంటుంది. 13,000 శాలరీ ఉంటుంది. 3 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. R&D ట్రైన్ ఎగ్జిక్యూటివ్స్, అదేవిధంగా R&D ఎగ్జిక్యూటివ్స్. దీనికి ఎంఫార్మసీ, బీఫార్మసీ, డీఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ 0 ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ వరకు అయితే ఉంటుంది. 10,500 పర్ మంత్ శాలరీ, 10,500 నుంచి 13,000 వరకు అయితే ఉంటుంది. రెండింటికి కూడా 2 పొజిషన్స్ అయితే ఖాళీ ఉన్నాయి. ప్రొడక్షన్ కెమిస్ట్, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ నుంచి 4 years ఎక్స్పీరియన్స్ బిలో ఉండాలి. 13,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ ఇస్తారు. 4 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. హెచ్ఆర్ రౌండ్ ద్వారా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. 15 days ఆన్ జాబ్ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే పిఎఫ్, ఈఎస్ఐ, ఇయర్లీ ఇంక్రిమెంట్స్, సిహెచ్సిఎల్లో, ఈహెచ్సిఎల్లో జాబ్ యొక్క ప్రమోషన్స్ అయితే ఉంటాయి. ఏజ్ అనేది బిలో 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కుల్ఫ్రీ లైఫ్ సైన్స్ లిమిటెడ్, కొండపల్లి, విజయవాడ అయితే ఉంటుంది. టర్మ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ చూస్తే అగ్రిమెంట్ అయితే చేయించుకుంటారంట వీరు. 2 years 6 monthsకి అయితే మీకు అగ్రిమెంట్స్ చేయించుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు మీ దగ్గర నుంచి. ఇది కండిషన్ అయితే ఉంది. అప్లై చేసుకునే ముందు ఇది ఆలోచించండి. వెన్యూ చూస్తే కొండపల్లి, విజయవాడ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 13/9/2021 ఉంది. ఇంటర్వ్యూ డేట్ 15/9 అయితే ఉంది. సో ఇక్కడ టైం అయితే వేస్ట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ ఎలా చేసుకోవాలని ఇప్పుడు మనం చూసేద్దాం. వెంటనే మన ల్యాప్టాప్లోకి వెళ్ళిపోదాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోటి తొంగల, మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, జెన్యూన్గా ఉన్న జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము మా ఛానల్ అప్లోడ్ చేస్తున్నామండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదండి, మీకు లేదు, మాకు లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీకు అందుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు చూడండి, ఈ జాబ్కి రిజిస్ట్రేషన్కి ఎండింగ్ డేట్ 30 ఉంది, అంటే రేపే అనమాట. సో 2 days టైం ఉంటుంది. మరి ఇంత తక్కువ టైంలో మీకు వీడియో చేరాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని తీరాలి, పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఏపీఎస్ఎస్డిసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు హెచ్పిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి, అంటే విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి విశాఖపట్నం వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కాదండి. ఇక్కడ జాబ్ లొకేషన్ చూస్తే ఎనీవేర్ ఇన్ ఏపీలో ఎక్కడైనా సరే జాబ్ ఉంటుంది, తెలంగాణ అండ్ అదర్ సిటీస్లో కూడా ఉంటుంది. కాబట్టి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీలో ఏ జిల్లా, 13 జిల్లాల వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయాలి, ఓన్లీ విశాఖపట్నం వాళ్ళు మాత్రమే చేసుకోవాలని. సో ముందు మీరు ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్ నుండి రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత హెచ్పిసిఎల్ కంపెనీలో జాబ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. సో రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, వీటికి కాల్ చేయండి. ఇక ఒకసారి జాబ్ యొక్క లొకేషన్స్, వాటి గురించి వివరాలు చూద్దాం. సో ముందుగా మనం రీటైల్ అవుట్లెట్ అటెండెంట్ అనే ఒక జాబ్ రోల్ ఉంది. దీనికి అప్లై చేయాలనుకునే వారు 10th class పాస్ అయితే సరిపోతుందండి. ప్రతి ఒక్క పోస్ట్కి కూడా 18 నుంచి 27 years మధ్యలో ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పోస్ట్కి 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని చూస్తే ఇందులో మనకి వైజాగ్లో అయితే మీరు ఇండస్ట్రియల్ పెట్రోల్ పంప్స్ దగ్గర అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 5 నెలలు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 8,000 నుంచి 10,000 వరకు జీతం అయితే ఇస్తారనమాట. తర్వాత మిషన్ ఆపరేటర్ 12th class పాస్ అయితే సరిపోతుంది. 11 వారాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. వైజాగ్, అనకాపల్లి, ఎస్కోట, ఓజేటీ ఎట్ ఫార్మా ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే ట్రైనింగ్ లొకేషన్ ఇది. 9,000 నుంచి 11,000 శాలరీ ఇస్తారు ట్రైనింగ్ లోపడే. మనకి 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్ మెకానికల్, దీనికి 12th పాస్ అయితే సరిపోతుంది. 8 weeks ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అనకాపల్లి ఓజేటీ ఎట్ ఫార్మా ఇండస్ట్రీలో చేయవలసి ఉంటుంది. 9,000 నుంచి 11,000 వరకు శాలరీ ఉంటుందండి.
తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, 6 వీక్స్ వరకు టైం ఉంటుంది. అనకాపల్లి ఓజేటీ ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయవలసి ఉంటుంది. 8,000 నుండి 10,000 వరకు శాలరీ ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 7 వీక్స్ వరకు జాబ్ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఎస్ కోటా ఓజేటీ అట్ ఫార్మసీ ఇండస్ట్రీలో చేయాలి. 10,000 నుంచి 12,000 శాలరీ అయితే ఇస్తారు, విత్ మనకి ట్రైనింగ్లోనే ఇస్తారు ఇవన్నీ కూడా. తర్వాత రిటైల్ సేల్స్ అసోసియేట్ 10th క్లాస్ పాస్ అయితే చాలండి, 7 వీక్స్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అనకాపల్లి వైజాగ్ ఓజేటీ రిటైల్ షాపింగ్ మాల్లో మీరు చేయవలసి ఉంటుంది. 8,000 నుంచి 10,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కాల్ సెంటర్లో మీరు జాబ్ ఉందన్నమాట. 5 వారాలు జాబ్ యొక్క పీరియడ్ ఉంటుంది. 12th క్లాస్ పాస్ అయితే చాలు. వైజాగ్ ఓజేటీ ఎట్టో బీపీఓ రిటైల్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. తర్వాత కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్షిప్ సెంటర్, దీనికి కూడా 12th సరిపోతుంది, 5 వీక్స్ అయితే ఉంటుంది జాబు యొక్క పీరియడ్. మనకి సేమ్లో వర్క్ చేయవలసి ఉంటుంది. 8,000 నుంచి 12,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 10 వీక్స్ యొక్క పీరియడ్ ఉంటుంది. అనకాపల్లి ఓజేటీ ఎట్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 8,000 నుంచి 13,000 వరకు శాలరీ ఉంటుంది. ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్లో మీకు 7 వీక్స్ అయితే జాబ్ పీరియడ్లో అనకాపల్లి ఓజేటీ హాస్పిటల్స్ అండ్ రీస్టోర్స్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయితే చాలండి, 8,000 నుంచి 12,000 శాలరీ అయితే ఇస్తారు. సో ఈ శాలరీస్ అన్నీ కూడా మీరు పీరియడ్లో ఉండగానే ఇస్తారు, అంటే ఏదైతే మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉందో ఇప్పుడే ఇస్తారండి, జాబ్లో చేరాకే కాదు. సో జాబ్లో చేయడానికి ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. సో మనకి ఈ 5 వీక్స్ 7 వీక్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకాలం పాటు మీకు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో ఈ శాలరీ మీకు ప్రొవైడ్ చేస్తారు. మనకి ప్రతి ఒక్క పోస్ట్కి 30 వేకెన్సీ అయితే ఉందన్నమాట. వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్లోకి తీసుకుంటారు. సో ఆ తీసుకునే జాబ్ అనేది ఆల్ ఓవర్ ఏపీలో ఎక్కడైనా ఉండొచ్చు, టీఎస్లో కూడా ఉండొచ్చు, లేదా ఇంకేమైనా పెద్ద పెద్ద సిటీస్ టౌన్స్లో కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరికైతే అర్జెంట్గా జాబ్ కావాలి, నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నాము, మాకు అర్జెంట్ జాబ్ కావాలి ఇలా అని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం వీటి కోసం చూస్తే మీరు ట్రై చేయండి, తప్పులేదు, కానీ ఇప్పుడైతే రాదండి. సో ఎందుకంటే వాటికి ఎగ్జామ్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి దాంట్లో ఏదో దాంట్లో దూరేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి దాంట్లో ఏదో దాంట్లో కొంచెం సెటిల్ అయితే, కొంచెం మనీ ఎర్న్ చేసుకుని కొంచెం సేవ్ చేసుకున్న తర్వాత మీరు అంటే దానికి ఇందులో జాబ్స్ చేస్తూ కూడా మీరు గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవ్వచ్చండి. ప్రిపేర్ అవ్వకూడదని రూల్స్ ఏం లేవన్నమాట. సో కాబట్టి అర్జెంట్గా జాబ్ కావాలనే వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోండి. సో మంచి శాలరీ అయితే ఉంటుంది మంత్లీ. సో తర్వాత మీరు మెల్లగా ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నేను మీ కోటి తుంగల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.